భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీజేపీ ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, నాన్ పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టినట్లు సిఐటియు నాయకులు బ్రహ్మచారి తెలిపారు. కాంట్రాక్టు, డైలీ వేజు, నాన్ పర్మనెంట్ అని రకరకాలుగా పేర్లతో కార్మికులను వెడగొట్టి శ్రమ దోపిడీ చేస్తూ తక్కువ జీతాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇక పిఎఫ్, ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలోనే అన్ని వర్గాల కార్మికులకు జీతాలు ఇవ్వాలని కోరారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. మొత్తం కార్మిక హక్కు లేదు. 8 గంటల పని కాంట్రాక్ట్ నాన్ గవర్నమెంట్ వర్కర్లను కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ శాఖలో మనం పనిచేస్తున్నాం. స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కాదు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అట్లాగే నాన్ గవర్నమెంట్ కార్మికులుగా ఉన్నటువంటి వారి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ రకరకాల పేర్లతోటి కాంట్రాక్ట్ కార్మికులని, డైలీ వేజ్ అని, నాన్ గవర్నమెంట్ అనే పేరుతో విడగొట్టి శ్రమ దోపిడీ చేస్తూ తక్కువ జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు అమలు జరపాలి. ముఖ్యంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలి. వీళ్ళకి నెలల తరబడి వేతనాలు ఇవ్వటంలో జాప్యం జరుగుతుంది. ప్రతి నెల మొదటి వారంలోనే ఈ రంగాల కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలనేటువంటిది. అట్లాగే మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున వేధింపులు జరుగుతున్నాయి. ఆ వేధింపులు నివారించాలి. మనుగూరు మున్సిపాలిటీలో 31 నెలల ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఏరియర్స్ అన్ని ఇవ్వాలి. ఇల్లందులో సోలార్ పవర్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల్ని 30 మందిని ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారు. అంటే వేతనాలు అడిగినా, వేతనాలు పెంచమని అడిగినా, నెల నెల జీతం ఇవ్వమని అడిగినా ఈ రకమైనటువంటి తొలగింపులు, వేధింపులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి 5 నెలలు, 6 నెలలుగా జీతాలు రానటువంటి పరిస్థితుంది. విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి 15 నెలలు, 20 నెలలు జీతాలు రానటువంటి స్థితి ఉంది. అందుకని ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి వేతనాలు పెంచటం, నెల నెల వేతనాలు ఇవ్వటం, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయటం, అందరినీ పర్మనెంట్ చేయటం, ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్లన్నింటినీ కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి